ఆభరణాలు మాత్రమే కాదు, ఇప్పుడు బంగారు నాణ్యాలైనా కడ్డీలైనా సరే హాల్ మార్క్ చేసే ప్రణాళికపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళదాం. ఆభరణాలతో పాటు బంగారం కడ్డీలపై కూడా ఇకపై హాల్ మార్క్ను తప్పనిసరి చేస్తారనే ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలిస్తోందని కన్స్యూమర్ అఫైర్స్ సెక్రటరీ నిధి ఖరే చెప్పారు. ప్రజలు నాణ్యమైన ఖచ్చితమైన ఉత్పత్తులని పొందేలా చూడటం ద్వారా వినియోగదారుల ప్రయోజనాలని కాపాడాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రతి ఆభరణంపై హాల్ మార్కును తప్పనిసరి చేస్తూ 2021 జూన్లో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు 40 కోట్లకు పైగా పసిడి ఆభరణాలపై హాల్ మార్క్ యునిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ వేశారు. ఈ నేపథ్యంలో ఆభరణాల తయారీ కోసం దేశంలోకి దిగుమతి చేసుకునే స్థానికంగా కొనుగోలు చేసే బులియన్ బంగారానికి హాల్ మార్కింగ్ తప్పనిసరి చేయాలని యోచిస్తోంది ప్రభుత్వం. దీంతో బైక్ సర్వీస్ సెంటర్ బిజినెస్ చేస్తూ 6 లక్షలు సంపాదిస్తున్నారు అబ్దుల్ గారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పసిడి రంగంలోని అన్ని వ్యవస్థల్లో కూడా పారదర్శకత పెరుగుతుందని కన్స్యూమర్ అఫైర్స్ సెక్రటరీ నిధి ఖరే చెప్పారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద రత్నాభరణాల ఎగుమతిదారుగా భారత్ నిలిచింది. దేశం నుంచి జరుగుతున్న మొత్తం ఎగుమతుల్లో 3.5% వాటాని ఈ రంగం కలిగి ఉందని నిధి ఖరే చెప్పారు. కేంద్రం ఈ పరిశ్రమ సామర్థ్యాన్ని గుర్తించిందన్నారు. ఎగుమతుల్ని ప్రోత్సహించడం కోసం దీనిని ప్రాధాన్య రంగాల్లో ఒకటిగా భావిస్తున్నట్టుగా చెప్పారు. బంగారం ధరలు భారీగా తగ్గాయి. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర నేడు దాదాపు 500 రూపాయల వరకు తగ్గింది. అయినప్పటికీ బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములకు గాను 78,000 రూపాయల మధ్య ట్రేడ్ అవుతోంది. బంగారం ధర ప్రస్తుతం గత నెలలో నమోదు చేసిన ఆల్ టైమ్ రికార్డ్ స్థాయి కన్నా కూడా 7,000 రూపాయలు తక్కువగా నడుస్తోంది. హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 78,480, 22 క్యారెట్ల గోల్డ్ రేట్ 72,670, కిలో వెండి ధర 93,400.